ఆల్మోస్ట్ 10 years బ్యాక్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు ఒక ఐడి కార్డ్ కనిపించింది. ఆ ఐడి కార్డ్ దిలీప్ కుమార్ అనే అబ్బాయిది. తన క్యూట్ ఫేస్ ఒక్క క్షణం ఆగి ఆ కార్డ్ తీసుకునేలా చేసింది, నాతో జాగ్రత్తగా దాచుకునేలా చేసింది. కానీ తర్వాత ఎందుకో తెలీదు తను నాతో ఉన్నట్టు అనిపించి నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకునేదాన్ని. అలా నాకు తెలియకుండానే తనని ఇష్టపడ్డాను. నిజానికి తను దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. దగ్గరగా అనిపించినా తను దూరంగా ఉన్నాడని గుర్తొచ్చి బాధ అనిపిస్తుంది. ఎప్పుడు నా ఊహల్లో ఉండే తను నా తోడుగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. తన కోసం వెతకని ప్రయత్నాలు లేవు. అందుకే చివరికి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాను. ఈ కింద కనిపించే ఐడి కార్డ్ ఆ అబ్బాయిది. ఈ అబ్బాయి ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. పోస్ట్ చేసేసాను రా. ఈ దెబ్బతో బావ ఎక్కడో తెలిసిపోద్దక్క. అవునరా. ఈ నానిగాడు ఒకడు ఆన్లైన్లో ఉన్నానంటే చాలు మెసేజెస్ చేస్తూనే ఉంటాడు. ఎవడక్క ఈ నాని? నా FB క్రియేట్ చేయగానే వచ్చిన ఫస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వాడిదేరా. నా అందం పొగుడుతూ నన్ను ఇంప్రెస్ చేయాలని డైలీ ఏదో ఒక మెసేజ్ చేస్తూనే ఉంటాడు. బట్ ఒక్కదానికి నేను రిప్లై ఇవ్వలేదు. అయినా సరే గుడ్ నైట్లు గుడ్ మార్నింగ్లు మెసేజ్లు పెట్టడం మాత్రం ఆపలేదు. కానీ ఎందుకో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీడి మెసేజెస్లో కూడా అర్థం కాని అర్థాలు ఎన్నో ఉంటాయని. సరే కానీ ఇప్పుడేం పెట్టాడు చూడు. ఆ అందమైన జాబిలిపై అందరికీ ఆశే. కానీ కొందరికి తెలియని విషయం ఏంటి అంటే ఆ జాబిలికి కూడా ఒక ఆశ. మీ ఆశ నెరవేరాలని నా అభిలాష. నా లైఫ్లో ఈరోజు లేకపోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బాయ్ రాజీ. వీడు బాగా ఫీల్ అయినట్టున్నాడక్క. వదిలేరా, అయినా వీడి గురించి మనకెందుకు. ఒరే దిలీపు, ఎక్కడున్నావురా? ఆగండి. మీతో ఒక్క 2 minutes మాట్లాడాలి. ఓన్లీ 2 minutes, అంతకంటే ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉన్నారు. అలాగే నాకు కూడా పెద్ద టైం లేదు. అనగనగా ఒక రోజు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని పిలిపొచ్చి కారులో వెళ్తుంటే కాలం కలిసి వచ్చి దేవకన్య లాంటి అమ్మాయి నాకు ఎదురొచ్చి తనే నాకు కాబోయే శ్రీమతి అని నాకు అనిపించి ఇలా వచ్చాను. అర్థమైందా? ఎందుకు అర్థం కాలేదు? అర్థమైంది. నువ్వు అక్కని పెళ్లి తీసుకుంటానంటున్నావు, అంతే కదా? ఈ కాలం పిల్లలు చాలా ముదురులండి. అవునండి, మిమ్మల్ని చూడగానే పెళ్ళి అంటూ చేసుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఇక నా గురించి అంటారా?
నా పేరు సాయి, ఇన్ఫోసిస్లో జాబ్, 10 lakhs ప్యాకేజ్. ఇక మీ ఆన్సర్ చెప్తే. నా వెనకాల 100 అడుగుల దూరంలో ఒక షాప్ ఉంది, చూసారా? చూశాను. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆడెవడో నల్లగా పెద్ద పొట్టేసుకుండి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుండి ఇటే చూస్తున్నాడు. ఆయనే మా నాన్న. సారీ అండి. పక్కనే గొయ్యి ఉంది, చూసారా? గొయ్యా? చూశాను. ఇంకొక క్షణం మీరు ఇక్కడే ఉన్నా ఇక్కడే చంపేసే గొత్తులో పూర్తి చేస్తాడు. ఆ మొక్క ముందు చెప్పాలి. రే తీరా బండి. మరీ మెమరీ లాస్ పేషెంట్లా చూడకండి, మీకు నేను గుర్తున్నానన్నా తెలుసు. హలో, తప్పుకొని నేను వెళ్ళాలి. మీకోసం వస్తే మీరు వెళ్ళిపోతే ఎలా? టెంపుల్కి నా కోసం వచ్చారా, అమ్మవారి కోసం వచ్చారా? మీకోసమే అమ్మవారి దగ్గరికి వచ్చాను. అయినా నేను ఇక్కడే ఉంటానని మీకెలా తెలుసు? మొన్న మీతో మాట్లాడేటప్పుడు మీ చేతికి అమ్మవారి రింగ్ చూశాను. ఈరోజు ఫ్రైడే, ఈ ఏరియాలో ఉన్న అమ్మవారి టెంపుల్ ఇది ఒక్కటే. సో ఇష్టమైన దైవం కదా, వస్తారేమో అని మార్నింగ్ నుంచి వెయిట్ చేశాను, వచ్చారు. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు కాబట్టి నీకు ఒక నిజం చెప్తాను. నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. లేదు, మీరు ఎవరిని లవ్ చేయట్లేదు. నాకు బాయ్ ఫ్రెండ్ లేడని నువ్వెలా చెప్తావు? ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళు లేకుండా ఒక అమ్మాయి ఒంటరిగా బయటకు వచ్చిందంటే కూడా బాయ్ ఫ్రెండ్ వస్తాడు కదా. మీతో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరూ లేరు, సో మీరు సింగిల్. నేను ఒంటరిగా వచ్చానని మీకెవరు చెప్పారు? బయట మా నాన్నగారు ఉన్నారు. ఆ మొక్క ముందు చెప్పాలి. హలో మేడం గారు, గోతులో పాతిస్తే మొక్కనే మొలిచి పువ్వునే పూసి నువ్వు చూసేటప్పుడు నీ కళ్ళల్లో ఆనందానికి కారణం అవుతానే తప్ప భయపడి పారిపోను. ఆ రోజు నాకు వర్క్ ఉందని వెళ్ళాను. నేను ఎవరినైనా ఇష్టపడితే అమ్మాయి ఆనందం కోసం ఏం చేయడానికైనా రెడీ. బాబోయ్, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నానని. అవునా? నిన్న క్వశ్చన్ అడుగుతా, 1 millisecond కూడా లేట్ చేయకుండా ఆన్సర్ చెప్పాలి. ఏంటి? నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? దిలీప్. నాకు పేరు ఒకటి సరిపోదు, ప్రూఫ్ కూడా కావాలి. ప్రూఫా? వాడి ఫోటో చూపిస్తే ఓకేనా? సరే చూపించు. ఎంత చిన్నపిల్లన్నా మీరు లవ్ చేసింది? ఇది వాడి చిన్నప్పటి ఫోటో. వాడు నాకన్నా 1 year పెద్దోడు. ఓ, మీ లవ్ స్టోరీ చెప్పండి. స్టోరీలో లవ్ ఉందో లేదో చూస్తాను. ఏంటండి ఇది? ఐడి కార్డులో ఫోటో చూసి అబ్బాయి క్యూట్గా ఉన్నాడని ఎవరైనా ఇష్టపడతారా? నాకు ఆ దిలీప్ ఫోటో ఒక ధైర్యం, నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం. ఆ రెండు మీవే, వాడేం చేయలేదు. దేవుడు కూడా అంతే కదా. అయినా ఆ రెండు నావో కాదో నాకు తెలియదు, బట్ ఆ రెండిటికి కారణం మాత్రం వాడే అని నమ్ముతుంటాను. ఇప్పుడు ఏంటి, అబ్బాయి కలిస్తే పెళ్లి చేసుకుంటావా? ఖచ్చితంగా. అప్పుడు అందంగా ఉన్నాడు, ఇప్పుడు లేకపోతే? అయినా చేసుకుంటాను. మరి మంచోడు కాకపోతే? మార్చుకుంటాను. చనిపోయి ఉంటే? చంపేస్తాను అలా మాట్లాడేవంటే. సారీ, మీరు తను లవ్ చేస్తున్నాను అంటున్నారు కాబట్టి మీ లవ్ సిన్సియరో కాదో తెలుసుకోవడానికి చిన్న టెస్ట్ పెడతాను. అందులో పాస్ అయితే నేనే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతాను. సరే, నేను రెడీ. నా లవ్ ట్రూ ఆర్ నాట్ అని నేను చెక్ చేసుకొని తెలుసుకోవడానికి కాదు, నా లవ్ ట్రూ అని నువ్వు తెలుసుకుని నా లైఫ్ నుంచి తప్పుకుంటావని. ఇంతకీ ఇంటర్ టెస్ట్? నాతో 1 hour స్పెండ్ చేయాలి. అలా అని వేరేలా అనుకోకు, నేను మీకు ట్రై చేస్తాను. ఈ 1 hourలో నాకు పడిపోయావనుకో, దిలీప్ను వదిలేసి నన్ను ప్రేమించాలి. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అనుకుంటా. నా నమ్మకం నాది. సరే పద. ఆల్రెడీ 15 minutes అయిపోయాయి, ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడు ఏం మాట్లాడినా పట్టించుకోకూడదని ఫిక్స్ అయిపోయి ఉంటావు, సో మాట్లాడి వేస్ట్. అలా అని ఏం మాట్లాడకుండా ఉంటారా? టైం అయిపోతుందని భయం లేదా? మీకున్నది 45 minutes మాత్రమే. భయం దేనికి? నా లవ్ ఎలాగో సక్సెస్ అవుద్ది, అప్పుడే మాట్లాడతాలే. ఎవరిది ఇల్లు? మా ఇల్లు. రండి. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? లాకేస్ ఉంటే లేనట్టేగా, ఫంక్షన్కి వెళ్ళారు. అంత భయపడాల్సిన పని లేదు, 1 నిమిషం. హలో అమ్మా. చెప్పరా. ఎక్కడున్నారు? ఇప్పుడే ఫంక్షన్ అయింది, ఒక 20 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఓకే, హ్యాపీయా? ఇప్పుడు రండి. వెల్కమ్ టు అవర్ హోమ్. సారీ మై హోమ్. టీ కాఫీ? బాబు, నీ ఫార్మాలిటీస్ తర్వాత. నీకున్నది 30 minutes మాత్రమే. హాఫ్ అన్ అవర్ ఉంది, చాలా ఎక్కువ. బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమీ చేయవు కదా? నేను మీకు మరీ అలా కనిపిస్తున్నానా అండి? మరేం చేస్తావురా? ఫస్ట్ మీరు ప్రశాంతంగా కూర్చోండి.
ఇప్పుడు చెప్పండి ఏం తాగుతారు? కాఫీ, టీ? అందులో ఏమీ కలపవు కదా? మా అమ్మ నాన్న మీద ఒట్టండి, ఏం కలపను. సర్లే, వాటర్ తీసుకురా. మీ పేరెంట్సా? అవును. సరే మీరు చూస్తూ ఉండండి, వాటర్ తీసుకొస్తాను. నువ్వు దిలీపా? సాయి దిలీప్ కుమార్. I love you, Ram. I love you. I love you so much. I miss you so much. ఏంట్రా వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, ఏం మాట్లాడతలేదు, ఎందుకో చాలా డల్గా ఉన్నావు? ఆ అమ్మాయికి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. రేయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను దిలీప్ కుమార్ కాదని ఆ అమ్మాయికి తెలియాలి. ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా? ఆ అమ్మాయి లవ్ స్టోరీ FBలో చూసి పిక్ డౌన్లోడ్ చేసి ఎంతో కష్టపడి ఎడిట్ చేసి నువ్వే దిలీప్ కుమార్ అని నమ్మిస్తే నిజం చెప్పేస్తానంటే వీట్రా. లేదురా, 1 వీక్ ముందు వరకు తనకు అబద్ధం చెప్పో మోసం చేసావు. ఎలాగైనా తను నాకు దక్కితే చాలు అనుకున్నా. కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకో తెలుసా? నేనెవరో తెలియని అమ్మాయి, అప్పటి వరకు నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేని అమ్మాయి నేనే దిలీప్ అని తెలియగానే వచ్చి హక్ చేసుకుంది. వాడి కోసం ఎంతలా ఆలోచించుంటే, వాడి కోసం ఎంతలా ఎదురు చూసుంటే, వాడిని ఎంతలా ప్రేమించుంటే ఆ అమ్మాయి ఎలా చేస్తుందిరా? నువ్వు కూడా అలాగే లవ్ చేస్తున్నావు కదరా. కానీ నేను మోసం చేసి ప్రేమిస్తున్నాను. అందుకే తనతో హ్యాపీగా ఉండలేకపోతున్నాను. ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్. అయితే తనకు నిజం చెప్పేద్దామని ఫిక్స్ అయిపోయావా? చెప్పు, నువ్వు తనకు చేసిన మోసం మాత్రమే కాదు, చేస్తున్న ప్రేమ కోసం కూడా చెప్పు. హే, హాయ్. హాయ్. ఏంటి నిన్న ఎన్ని మెసేజ్ చేసినా రిప్లై లేదు, కాల్ చేస్తే ఆన్సర్ లేదు? భయం వేసిందా? మ్మ్. నాకేమన్నా అయ్యి ఉంటుందనా, అవాయిడ్ చేస్తున్నానా? చచా, అలాంటిదేం లేదు. కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడే నువ్వు నిన్న సడన్గా మాట్లాడకపోయేసరికి ఏదో తెలియని కంగారు. ఎందుకంత ప్రేమ? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని కాలం. ఎందుకు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? ఏదైనా ఉంటే స్ట్రైట్గా చెప్పు. నీకు నిజం చెప్పాలి. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని భయం, బాధ రెండూ అవుతున్నాయి. ఏంటా నిజం? నేను దిలీప్ కుమార్ని కాదు. సరదాగా ఆట పట్టిస్తున్నావా లేదా సీరియస్గా ఆడుకుంటున్నావా? నేను ఆట పట్టించడానికి నువ్వు లవ్ చేస్తున్న దిలీప్ని కాను. నీతో ఆడుకోవడానికి నువ్వు భయపడేంత మోసగాడిని కాను. దయచేసి అర్థమయ్యేలా చెప్తావా ప్లీజ్? ఎప్పుడైతే నేను చూసానో చూడగానే నచ్చేసావు. మోసం చేసావు, మాయ చేసావు, నేను పొందాలనిపించింది. నీకోసం ఎంక్వైరీ చేశాను. ఫేస్బుక్లో దిలీప్ కోసం పోస్ట్ చూశాను. ఆ పిక్ డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి నీకు దగ్గర అయ్యాను. కానీ అది తప్పని తెలిసి నీ లైఫ్ నుండి దూరం అవుతున్నా. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే నువ్వు వచ్చి నన్ను హక్ చేసుకున్నావో ఆ క్షణం వాడి మీద నీకున్న ప్రేమ అర్థమైంది. అప్పుడు పెట్టిన టెస్ట్లో అబద్ధం వాడి నేను గెలిచినా నిజానికి నువ్వే గెలిచావు. సో ఇచ్చిన మాట ప్రకారం నీ లైఫ్ నుండి నేను వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోతున్నా. అన్నట్టు లవ్లో గిఫ్ట్లు కామన్ కదా, నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ గిఫ్ట్.
నా చిన్నప్పుడు ఐడి కార్డ్ నీకెక్కడిది? నీది నాది ఒకటే కదా. నీకెవరో తెలియని దిలీప్ ఐడి కార్డు దొరికింది, నాకెవరో తెలియని నీ ఐడి కార్డు దొరికింది. నువ్వు తనను కనిపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసావో నేను అన్ని ప్రయత్నాలు చేశాను. నా అదృష్టం కొద్దీ నీ ఐడి కార్డు మీద పేరుతో సెర్చ్ చేయగా ఎఫ్బీలో నువ్వు దొరికావు. అప్పటి నుండి నీకు ఏదో ఒక మెసేజ్ చేస్తూనే ఉన్నాను. నీ ఎఫ్బీలో ఉన్న నాని అకౌంట్ నాదే. నాని నా నిక్నేమ్. నువ్వు నానియా, సాయా, దిలీపా నాకు అనవసరం. ఇన్నాళ్ళు నేను తనని ప్రేమిస్తున్నానన్నది నిజమో కాదో నాకు తెలియదు. ఎప్పుడైతే నేను కలిశానో నా ఊహల్లో ఉండే లవ్ నిజమైంది. తను నన్ను ఎంతలా అయితే ప్రేమించాలని అనుకున్నానో అంతకన్నా పిచ్చిగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఈ 1 వీక్ నీతో టైం స్పెండ్ చేశాక అర్థమైంది. నేను దిలీప్ కుమార్ని కాను, నేను నిన్ను మోసం చేస్తున్నా అని చెప్తున్నా నేను మౌనంగా ఉండిపోవడానికి కారణం నువ్వు నా మీద చూపించే లవ్. అయినా నువ్వు నన్ను అర్థం చేసుకుని నా లైఫ్లోంచి వెళ్ళిపోదామని ఫిక్స్ అయినప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుని నీ లైఫ్లోకి రాలేనా? అందరూ అంటుంటారు కదా, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు లైఫ్లోకి వస్తే లైఫ్ బాగుంటుందని. రా, మన లైఫ్ బాగుంటుంది. అసలు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఎన్నిసార్లు అడిగినా చెప్పవేంటి? చెప్తా కానీ నీకెప్పుడు అనిపించలేదా పెద్దయ్యాక దిలీప్ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో అని? ఒకప్పుడు అనిపించేది, బట్ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ఆ ఆలోచన లేదు. యా అయినో, బట్ నాకు అనిపించింది ఒకసారి తను ఎవరో తెలుసుకుంటే మన స్టోరీ ఫుల్ఫిల్ అవుతుందని. అందుకే గట్టిగా ట్రై చేశా, దొరికాడు. అవునా? ఈ ఊరేనా తనది? అసలు ఎలా తెలుసుకున్నావు? ఈ డిస్ట్రిక్ట్లో మేజర్ బస్ స్టాండ్లో తన చిన్నప్పుడు ఫోటోతో కనపడటం లేదని యాడ్ ఇచ్చాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేశారు. తన గురించి మొత్తం తెలుసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అసలు? గేదెలు కాసుకుంటున్నాడు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమని ఎంత చెప్పినా వెళ్ళేవాడు కాదంట. వెళ్ళమన్న ప్రతిసారి పెన్లు, ఐడి కార్డులు ఏది పడితే ఈసిరేసేవాడంట. ఆ ఐడి కార్డేనా నాకు దొరికింది? అవును. అదేంటి చిన్నప్పుడు తెల్లగా క్యూట్గా ఉన్నాడు, ఇప్పుడేమో కర్రీగా కాకిలా ఉన్నాడు. ఎండలో గేదెలతో తిరిగి తిరిగి అలా అయిపోయినట్టున్నాడు. అది సరే కానీ నేను నీ లైఫ్లోకి రాకపోయింటే నీ లైఫ్ ఎలా ఉండేదో. రే ఆపు ఆపు.